క్రీస్తుని నమ్మిన తర్వాత అది ఎటువంటి మరణకరమైన పరిస్థితి వచ్చినా, ఇంకా లోకమే నిన్ను అసహించుకునే పరిస్థితి వచ్చినా, నేను చచ్చే వరకు క్రీస్తు కొరకే బ్రతుకుతానన్న జీవితం గొప్పదండి. ఎంత శ్రమలు వచ్చినా నీవంతగా వర్ధిల్లపజేస్తాడండి. అనుకోవచ్చు, అయ్యో నాకు వచ్చింది శ్రమ, నమ్ముకునే వాళ్ళు చాలామంది బాగున్నారే, నమ్ముకునే వాళ్ళకి ఏ గొడవ లేదే. కొంతమంది భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా బలహీనతలు బట్టి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. అది చాలా దౌర్భాగ్యం అంటానండి. అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత ఏ బలహీనత వచ్చినా నిలబడ్డాబడే నిజమైన క్రైస్తవుడు అండి. ఆమె చెప్దామా? ఎస్, నిజమనేది. బలహీనత వస్తే నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలా. అది భక్తి అంటే. లోకానికి అటు మాత్రం పరిగెడతారు. దౌర్భాగ్యం ఏంటి తెలిసిన? క్రైస్తవులు బాగుపడకపోవడానికి కారణం ఒక మాట చెప్పనండి, దయచేసి ప్రతి ఒక్కరి మాట వినండి. క్రైస్తవుడైన వాడు బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే తన బలాన్ని దేవుని కొరకు వాడపడకపోవడమే దౌర్భాగ్యం అండి. అందుకే ఆ జీవితాలు బాగుపడవు. బ్రతకాలండి. నా బాధ ఒకటి తెలుసా, మనకిచ్చిన ఈ ఆయుష్కాలం బట్టి ఆయన పాదాల దగ్గర బ్రతకాలండి మనం. కానీ దేవుడిచ్చిన ఆ భాగ్యమును, ఆ యోగ్యతను కూడా విడిచిపెట్టి నా బలం, నా యోగ్యత, నా పరిస్థితి అనుకుంటూ బ్రతికేవారిని ఏమంటే దౌర్భాగ్యం అంటాను. ఎవరు బాధపడినా లైవ్లో చూసే వారు కూడా ఇదే మాట చెప్పి దేవుని దగ్గర అంటాను, క్రీస్తుని నమ్మిన తర్వాత అది ఎటువంటి మరణకరమైన పరిస్థితి వచ్చినా, ఇంకా లోకమే నిన్ను అసహించుకునే పరిస్థితి వచ్చినా, నేను చచ్చే వరకు క్రీస్తు కొరకే బ్రతుకుతానన్న జీవితం గొప్పదండి. ఆమె నిజమేది. పడాల ప్రవీణ్ గారి గురించి ఆ సౌలు చెప్తున్నాడు ఒక మాట, చాలా గొప్పదండి. క్రీస్తు కొరకు హతసాక్షిని వారి జీవితాలు చాలా గొప్పవి. ఎందుకు తెలుసా? హతసాక్షిగా మార్చబడిన వాడు క్రీస్తు యొక్క ప్రక్కన నిలబడతారండి. ఆ యొక్క రాజ్య సింహాసనంలో ఆ దూతల మధ్య అనేక మందికి తీర్పు తీర్చగలిగిన అధికారంలోకి నిలబడతారండి. ఇక్కడ హతసాక్షి అయిపోయిన వాళ్ళండి. స్వాతంత్రం చచ్చేవాడు ఎక్కడో లోపల పడతాడు, ఉంటాడేమో కానీ ఏమాడికి సీటు ఉంటుందో కూడా తెలియదు. కానీ క్రీస్తు కొరకు బ్రతికి చివరి వరకు వాళ్ళ శరీరం సహకరించిపోయినా, ఆరోగ్యం సహకరించిపోయినా, పరిస్థితి సహకరించిపోయినా దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాడే నిజమైన క్రైస్తవుడు అండి. ఆమేన్. అది అటువంటి జీవితం కొరకు మనం ప్రయాసపడాలి.